అందరికీ నమస్కారం. నా పేరు పరిగి వేణుగోపాలరావు. ఈరోజు మన సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఉన్న జయమంగళి నది ప్రవాహంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఏమైతే నిషా డిజైన్స్ ఎక్స్పోర్ట్ అనే ఇప్పుడు ఒక పేరుతో నడుపుతున్న సంస్థలో నుంచి గార్మెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కెమికల్స్ ఈ రకంగా వాళ్ళు పైప్ వేయడము, ఆ పైపు లీక్ కావడంతో ఇక్కడ ఈ ఏట ప్రవాహంలో పడతా ఉందన్నమాట. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకు సంస్థలు రావాలి, ఉద్యోగ అవకాశాలు ప్రజలకు దొరకాలి, దానిలో ఏ రకమైన సందేహము లేదు. వీ వాంట్ ఇండస్ట్రీస్ టు కమ్, ఇండస్ట్రీ షుడ్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు పీపుల్. ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మన ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలి. మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఉండాలి అనేది అందరి భావన. దాన్ని మేము 100% సమ్మతిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ రకంగా వదలడం వల్ల నిన్నలే మొన్న ఆంధ్రప్రభ అనే పేపర్ మరియు ఇతర పేపర్లో కూడా వచ్చింది. ముఖ్యంగా దాన్ని చూసి ఒకసారి చూద్దామని మేము ఇక్కడికి పర్యటనకు వచ్చామన్నమాట. వస్తే ఈ రకంగా వదలడం వల్ల ఏమవుతుంది అంటే కేవలం 200 మీటర్ల లోపలే యొక్క నీటి యొక్క సాంద్రత ఏముందో అది స్పాయిల్ కావడం, ముందర అన్ని తోటలు వ్యవసాయ భూములు ఉండడం, దీనివల్ల వ్యవసాయ భూముల్లో కూడా ఇబ్బందులు అవుతున్నాయి, వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇటువంటి కలుషితమైన నీళ్లు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయి. ఇది మంచినీటి బోర్లోకి వెళ్లి కలిసిందంటే డెఫినెట్ గా ప్రజలకు ప్రాణాలకు కూడా చాలా ఇబ్బంది అన్నమాట. అదే రకంగా మనం చూసినట్టయితే ఈ ఫ్యాక్టరీస్ ఏమైతే ఉందో వాళ్ళు ఫాలో చేయాల్సిన రూల్స్ ఫాలో చేసి పొల్యూషన్ కాకుండా ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యజమానం మీద ఉంటుందన్నమాట. మనం చూస్తున్నాం దాన్ని వాళ్ళు ఇది ఒక టెంపరీ సొల్యూషన్ అని నేను అనుకుంటా. సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, ఇది ఒక టెంపరీ సొల్యూషన్ అనే ఒక భావన నాలో ఉందన్నమాట. అలా లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ గా ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పే ప్రకారంగా కూడా ఎవరైనా ట్రాక్టర్ల పైన ప్రజల పైన ఆ పైపును లీక్ అయ్యే అవకాశాలు ఉందని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఒక పర్మనెంట్ గా ఫ్యాక్టరీలోనే అవకాశం ఉంటే ఒక రీసైక్లింగ్ ఏమన్నా చేసుకొని ఈ పొల్యూషన్ కాకుండా పక్కనున్న భూములే గాని తాగే నీటిలోకి పోకుండా భూమి సాంద్రత తగ్గకుండా ఇబ్బంది కాకుండా చూసుకోవాలని వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే రకంగా మా పరిగి మండల బీజేపీ అధ్యక్షులు ఎన్ఎల్ మూర్తి, సీనా శివ మూర్తి, ఈ రకంగా అంతా టీం అంతా వచ్చినాం. మా మండలాధ్యక్షులు కూడా సోమవారం వెళ్లి వాళ్ళకి ఎంఆర్ఓ గారికి ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి. భారతదేశ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో మనం ముఖ్యంగా చూసినట్టే జీడీపీలో కూడా వ్యవసాయం నుంచి వస్తున్నది ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. మనం భోజనం చేయాలి అంటే, అన్నం తినాలంటే రైతులు కావాలి. వాళ్ళు పండించే పంట ఇలాంటి కెమికల్స్ వస్తే ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, తినే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మంచి నీటిలో చేరి తాగే నీళ్లు కూడా లేకుండా గ్రామాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వాళ్ళు మానవతా దృష్టిలో, వాళ్ళ డ్యూటీ ప్లస్ మానవతా దృష్టి రెండూ కలుపుకొని ఈ సమస్యని 100% పర్మనెంట్ గా సాల్వ్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతకి జై. చెప్పు. ఇక్కడ ఈ జాయింట్ చేయడంతో లీక్ అవుతుంది అనమాట. కాబట్టి ఇవంతా ఇక్కడంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనం చూస్తే పచ్చని పొలాలు ఎలా ఉన్నాయని కూడా చూడొచ్చు. ఉండొచ్చు ఇక్కడ
అదే రకంగా రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత కానీ, అదే రకంగా ప్రజా సమస్యల మీద మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యాజమాన్యానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ఈ విషయం మీద అతి త్వరలో ఎమ్మెల్యే గారు, మంత్రి గారైన మేడం సవితక్క గారిని కూడా వెళ్ళి కలిసి ఈ సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ ఇవ్వాలి అని వాళ్ళకి ఒక సజెషన్ ఇమ్మని కూడా మేము మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల విషయంలో మాకు మేము ముందుండి మాకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అధికారులకు, అనధికారులకు, యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికోసం మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. కట్ చేయి.